చాలామందికి ఓ ప్రశ్న వస్తుంది. అసలు ట్రంప్కి ఏమైనట్లు, మన నగరానికి ఏమైనట్లు అనే సినిమాల్లో హాల్లకు అడ్వర్టైజ్మెంట్ చూస్తాం మనం. అలా ట్రంప్కి ఏమైనట్లు, ట్రంప్ ఎందుకు భారతదేశం మీద విరుచుకుపడుతున్నాడు, మోడీతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఏం పోయే రోగం, ఇది చాలామందికి వస్తున్న అనుమానం. సో ట్రంప్కి ఏమైనట్లు అనే ప్రశ్నకు రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. దానికి ప్రముఖ అర్థశాస్త్రవేత్త రఘురామ్ రాజన్ 3 కారణాలు చెప్పాడు. ఇండియా టుడే చెందిన రాజీవ్ సర్దేశాయ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 3 కారణాలు రఘురామ్ రాజన్ చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే ట్రంప్ నమ్మకం, ట్రంప్ విశ్వాసం ఏంటంటే ఇప్పుడే కాదు 40 ఏళ్ళుగా కూడా ట్రంప్ ఒకే భావనతో ఉన్నాడు. ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్, ఏ దేశంతోనైతే వాణిజ్య లోటు ఉంటుందో ఆ దేశం అమెరికాను ఉపయోగించుకుంటుంది అని నమ్ముతాడు. ట్రేడ్ డెఫిసిట్ పైన భిన్నమైన పర్సెప్షన్స్ ఉంటాయి. ఒక పర్సెప్షన్ ఏంటంటే ఇతర దేశాల నుంచి వస్తున్న వస్తువులు అమెరికాకు వచ్చి అమెరికన్ కన్జ్యూమర్కు చౌకగా అందజేస్తున్న వస్తువులు అనేది ఒక భావన. ఇంకో భావన ఏంటంటే అమెరికన్ కంపెనీలకు పోటీగా మారాయి, అమెరికా కంపెనీలు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి, అమెరికాను వదిలి కంపెనీలు వెళ్తున్నాయని. సో ట్రంప్ నమ్మేది ఏంటంటే ఇతర దేశాలు అమెరికాను ఉపయోగించుకుంటున్నాయి, అమెరికాను వాడుకొని లాభపడుతున్నాయి, అందుకే వాళ్ళ ఉత్పత్తులు అమెరికాలో తక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు అని నమ్ముతాడు. సో అందువల్ల ట్రేడ్ డెఫిసిట్, అందుకే మీరు చూడండి ప్రపంచంలో ఒక్క భారత్ పైనే కాదు, దాదాపు ప్రపంచంలో చెప్పుకోదగ్గ పేరున్న దేశాలన్నిటిపైన టారిఫ్స్ విధించాడు. ఇందులో ఫ్రెండ్స్ లేరు, ఫోర్స్ లేరు, ఏమీ లేదు. సో ఈ దేశాన్ని వదిలిపెట్టలేదు. సో తనకు క్లోజెస్ట్గా ఉండే జపాన్, సౌత్ కొరియాను వదలలే, యూరోపియన్ యూనియన్ వదలే, తమ రైవల్ అయిన చైనాను వదలే, తమ మిత్ర దేశమైన పాకిస్తాన్ వదలలే, ఏ దేశాన్ని వదలలేదు. అయితే తేడా ఉండొచ్చు, ఒక కంట్రీ పైన ఎక్కువ, ఒక కంట్రీ పైన తక్కువ. ఇండియా, బ్రెజిల్ పైన హైయెస్ట్గా 50% ఉంది. దీనికి అన్ని దేశాలపైన కూడా ట్రంప్ టారిఫ్లు వడ్డించడానికి కారణం ట్రంప్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్. ట్రంప్ నమ్మేది వాణిజ్య లోటు ఉంది అంటే ఇతర దేశాలు అమెరికాను వాడుకుంటున్నాయి, అమెరికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి, అమెరికా నుంచి తక్కువ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. అందువల్ల ఇది అమెరికాను ఉపయోగించుకుంటున్నారు. చాలాసార్లు ట్రంప్ బహిరంగానే చెప్పాడు, అమెరికాను వాడుకుంటున్నారు, అమెరికాను ఉపయోగించుకుంటున్నారు అని. ఇది ట్రంప్ విశ్వాసం. ఇప్పుడే కాదు, 40 ఇయర్స్లో కింద కూడా 1980స్లో కూడా ట్రంప్ జపాన్ ఇలాగే అమెరికాను వాడుకుంటుందని వ్యాఖ్యానించిన ఉదాహరణలు కూడా చెప్తున్నారు రఘురామ్ రాజన్. ఇక రెండవది ఏంటి అంటే ట్రంప్ తన బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లో భాగంగా కూడా ట్యాక్స్ కట్స్ ఇచ్చాడు. అంటే బడా కార్పొరేట్ సంస్థలకు పన్నుల్లో రాయితీలు ఇచ్చాడు. సో ట్రంప్ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ట్యాక్స్ కట్స్ గురించి ప్రచారం చేసుకున్నాడు. రిపబ్లికన్ల ఎజెండా మొదటి నుంచి కూడా ట్యాక్స్ కట్స్, అంటే పెద్ద పెద్ద కంపెనీలకు పన్నులు తగ్గించాలన్నది వాళ్ళ ఎకనామిక్ ఫిలాసఫీ. డెమోక్రట్లోమో పన్నులు వేసి ఆ మనీని సోషల్ సెక్యూరిటీ పైన ఖర్చు పెట్టాలన్నది డెమోక్రట్ల వాదన. రిపబ్లికన్ల వాదన ఏంటంటే పన్నులు కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు, దానివల్ల ఎకానమీ పెరుగుతున్నది రిపబ్లికన్ ఎకనామిక్ ఫిలాసఫీ. అందులో ట్రంప్ ఇంకా అల్ట్రా రిపబ్లికన్, మోర్ కన్సర్వేటివ్. అందువల్ల ట్యాక్స్ కట్స్ ట్రంప్ విధానం. ట్యాక్స్ కట్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పడిపోతుంది. సో ప్రభుత్వానికి ఆదాయం పడిపోతే ఏదో ఒక రూపంలో ఆదాయాన్ని పొడుచుకోవాలి. సో ట్రంప్ దృష్టిలో ఈ టారిఫ్స్ అనేది చాలా ఈజీ సొల్యూషన్. అంటే ట్యాక్స్ కట్స్ వల్ల ఏర్పడిన ప్రభుత్వ ఆదాయంలో లోటు, ఆదాయము ఖర్చు అంటే గవర్నమెంట్ బడ్జెట్ డెఫిసిట్లో ఉన్న లోటును పోడ్చుకోవటానికి ఈ టారిఫ్లు ఒక సులభమైన సాధనమని ట్రంప్ నమ్ముతాడు. సో ఇంపోర్ట్ డ్యూటీ పెంచితే, టారిఫ్ అంటే ఏంటి, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులపైన దిగుమతి సుంకాలు విధించడం. దీనివల్ల ఆ దేశాలు, ఆ కంపెనీలు నష్టపోతాయి తప్ప అమెరికాకి నష్టం లేదు, అమెరికా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని. కానీ ట్రంప్కి అర్థం కాని ఏంటంటే చాలా సందర్భాల్లో ఈ ఈ ఈ ఇంపోర్ట్ డ్యూటీ భారం కాస్త కన్జ్యూమర్ మీదకే నెట్టివేయబడుతుంది. ఎవరు కూడా కొంత ఏమైనా తమ ప్రాఫిట్ మార్జిన్ తగ్గించుకోవచ్చేమో, కానీ మొత్తం భారాన్ని తామే మోయరు ఏ ట్రేడర్ కూడా. సో గవర్నమెంట్ వేసే ట్యాక్సెస్ ఆటోమేటిక్గా కన్జ్యూమర్ మీదకి వస్తుంది. బట్ ట్రంప్ సిన్సియర్లీ బిలీవ్స్, సో నేను ఇతర దేశాల కంపెనీల పైన
ట్రేడర్స్ పైన పన్ను వేస్తున్నాను, ఇలా అమెరికా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, దీన్ని ట్యాక్స్ కట్స్తో వచ్చిన లోటును పూడ్చుకోవచ్చు అన్నది ట్రంప్ ఆలోచన. సో ఈజీ వే టు ఆఫ్సెట్ ది ఎక్స్పెండిచర్, ఆఫ్సెట్ ద రెవెన్యూ లాస్ డ్యూ టు ట్యాక్స్ కట్స్ అని. ఇక మూడవది చాలా ముఖ్యమైన రఘురామ్ రాజన్ నొక్కి చెప్పింది ప్యూనిటీ మెషర్. అమెరికా ప్రపంచంలో బల ప్రయోగం ద్వారా చాలా దేశాలని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఇప్పుడు ఇరాన్ పైన మిలిటరీని వాడారు, వెనిజులా పైన ఇప్పుడు ఏకంగా అమెరికా వార్షిప్స్ వెనిజులా వైపు వెళ్తున్నాయి. ఇలా అమెరికా తన ప్రత్యర్థుల పైన ఫోర్స్ అంటే బలప్రయోగం చేయడానికి మిలిటరీ పద్ధతులు అనుసరించి ఉండడం ఆ కొత్తేమి కాదు. ఆఖరికి తమ మిత్రదేశమైన డెన్మార్క్ను కూడా హెచ్చరించింది, గ్రీన్లాండ్ మాకు ఇవ్వకపోతే మిలిటరీ అండ్ ఎకనామిక్ మెజర్స్ తీసుకుంటాము. పనామాకు కూడా ఇలాగే హెచ్చరించింది. సో అమెరికా మొదటి నుంచి కూడా ప్రపంచమంతా తన ఆధిపత్యంలోకి రావటానికి మిలిటరీ పద్ధతిలో ఫోర్స్ వాడుతూ ఉంటారు. సో నాన్ మిలిటరీ పద్ధతి ఎక్కడైతే మిలిటరీగా వాడలేమో అక్కడ ఈ యూజ్ ఆఫ్ ఫోర్స్ బల ప్రయోగానికి టారిఫ్లు ఒక సాధనం అని, అంటే ఒక దేశం పైన తన రాజకీయ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి లొంగ తీసుకోవటానికి ఆ దేశ ప్రభుత్వాలను బెదిరించడానికి ఈ టారిఫ్లను కూడా ఒక వెపన్గా వాడుతున్నారని. అందుకే ప్రపంచంలో అన్ని దేశాలపైన టారిఫ్లు విధించడానికి మొదటి 2 కారణాలైతే ఇండియా మీద విధించడానికి ఇది 3వ కారణం ముఖ్యమైనది. ఎందుకంటే చైనా పైన కన్నా ఇండియా మీద ఎందుకు ఎక్కువ విధిస్తున్నాడు? చైనాను ఏమీ చేయలేడు కనుక, చైనా పైన ఫోర్స్ వాడితే చైనా అంతకన్నా ఎక్కువ ఫోర్స్ వాడుతుందన్న భయం ఉంది కనుక ఇండియాను ఒక రకంగా తన దారిలోకి తెచ్చుకోవటానికి ట్రంప్ పెట్టిన నిబంధనలకు అనుగుణంగా ఇండియా నడవాలి అంటే ఇండియాను మిలిటరీ పద్ధతిలో డీల్ చేయలేడు కనుక, ఎందుకంటే ఇండియా మిత్రదేశం కనుక, సో ఇరాన్ లాగా ఇండియా పైన అటాక్ చేయలేడు కనుక ఇండియాను లొంగ తీసుకోవటానికి ఇండియా పైన బలప్రయోగంలో భాగం ఈ టారిఫ్లు అన్నది రఘురామ్ రాజన్ 3వ విశ్లేషణ.